హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. మొన్న మన బిజినెస్ అనేది స్టార్ట్ అయిందని చెప్పాను కదా. ఫస్ట్ వీక్ బాగా పోయింది. కాకపోతే మన మెనూ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి కస్టమర్స్కి నీట్గా అర్థం అవ్వటం లేదు, అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కష్టంగా ఉంది. సో ఇప్పుడే మనం బ్యానర్ కొట్టించడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ప్లస్ కష్టం అవ్వడంతో నేను A3 లామినేషన్ పేపర్స్తో నా మెనూ ఐటమ్స్ అన్నీ నేనే ల్యాప్లో క్రియేట్ చేసి ఒక మెనూ లిస్ట్ అయితే A3 పేపర్లో ప్రింట్ తీశాను. సో ఇది మన మార్నింగ్ మెనూ లిస్ట్. సో మన దాంట్లో మెయిన్ ఏంటంటే స్పౌట్ సలాడ్. అంటే మనం ఎవ్రీ మార్నింగ్ అంటే ఈ సొసైటీలో ప్రజెంట్ ఉన్న సొసైటీలో అందరూ కూడా ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ మనం ఒక హెల్దీ డైట్ ప్లాన్తో ఒక హెల్దీ స్నాక్స్ అనేది అందరికి అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసే ముందు నాకు చాలామంది చాలా చెప్పారు, అంటే హెల్దీ వీటిలో అంతా ఎక్కువ బిజినెస్ అనేది జరగదు అది ఇదని. అయినా నేను హెల్దీ కాన్సెప్ట్తోనే ముందుకెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ కూడా హెల్దీ స్నాక్స్ అందించడమే నా ఫస్ట్ ధ్యేయంగా తీసుకొని దానికి కావాల్సిన ఐటమ్స్ లిస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అందులో నా మెనూ లిస్ట్లో మార్నింగ్ మెనూ స్పౌట్ సలాడ్. సో ప్రజెంట్ మనకి ఉన్నటువంటి అల్సర్ కానీ ప్రోటీన్స్ కానీ స్టీమ్స్ కానీ మనకు అన్నీ కూడా ఎక్కువగా లభించడం కోసమని స్పౌట్ సలాడ్ అనేది మన మెనూ ఐటెంలో బెస్ట్ ప్రోడక్ట్గా పోతుంది. ప్రజెంట్ కూడా మనకి లాస్ట్ వీక్ మనం స్టార్ట్ చేసిన మన బిజినెస్లో కూడా మన స్పౌట్ సలాడ్ అనేది పీపుల్ కూడా చాలా వరకు ఇష్టపడుతున్నారు. మనకి రెగ్యులర్ కస్టమర్స్ కూడా అయ్యారు. మనం స్టీమర్ స్పౌట్ సలాడ్లో వచ్చేసి మనం రాజ్మా, పెసళ్ళు, గుగ్గుళ్ళు, బ్లాక్ చెన్నా, వైట్ చెన్నా, అలసందలు, రాజ్మా కూడా యూజ్ చేస్తున్నాం. మనం వీటన్నిటిని కూడా మనం బాయిల్ చేసి నీట్గా ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ కుండ రాగి అంబలి మనము నైటే బియ్యం నానబెట్టి నైట్ చేసినటువంటి రాగి పిండి పోసి సంగటి తయారు చేసి దాంట్లో వాటర్ కలిపి పెట్టి మార్నింగ్తో మనం పెరుగు కలిపి కుండ రాగి అంబలి అనేది తయారు చేస్తున్నాము. చాలా రిచ్ అండ్ హెల్తీ ఫుడ్. ప్రతిరోజు మనం కానీ అంబలి ఒక గ్లాస్ తాగితే పొద్దున పూట మన కడుపు కూడా చాలా చల్లగా ఉంటుంది. మనకు అల్సర్ ఇంకా చాలా వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పౌట్ సలాడ్. అంటే ఇక్కడ మనం స్టీమ్ చేస్తాము స్పౌట్స్ని. ఇక్కడ మనం ముందు రోజే 12 గంటలు నానబెట్టి 12 గంటలు మొలకలు కట్టి మొలకలు వచ్చినటువంటి స్పౌట్స్తో కీరా, క్యారెట్, టొమాటో అండ్ కొత్తిమీర అండ్ మిర్చి అన్నీ కలిపి సలాడ్ లాగా తయారు చేస్తాం. విత్ లెమన్, సాస్, పెప్పర్, కారం అన్నీ వేసి స్పౌట్ సలాడ్ అనేది తయారు చేస్తాము. అండ్ బాయిల్డ్ ఎగ్ సలాడ్. మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసి నీట్గా స్వీట్ కార్న్ కొంచెము అండ్ కీరా, క్యారెట్, టమోటోస్, ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసి విత్ లెమన్తో ఆనియన్ మనం ఎగ్స్ బాయిల్ చేసినటువంటి ఎగ్ని పెప్పర్ అండ్ కారం చల్లి ఇలా డిజైన్ చేసి మనం బాయిల్డ్ ఎగ్ సలాడ్ని కూడా తయారు చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఐటమ్ చూస్తే వెజిటేబుల్ సలాడ్. ఇది నేను ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువగా పోవడం అనేది మొదలుపెట్టింది. కానీ వెజిటేబుల్ సలాడ్ తినడం అనేది హెల్త్కి చాలా మంచిది. జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వెజిటేబుల్ సలాడ్ అనేది అలవాటు చేసుకోవాలి. కానీ చాలామంది క్యారెట్ అలా బాయిల్ చేసి తినడానికి ఇష్టపడరు. సో అందుకనేసి మనం ఏం చేస్తున్నామంటే క్యారెట్, బీన్స్, బీట్రూట్ వీటన్నిటిని కూడా నీట్గా స్టీమ్ చేసి వీటికి మనము ఆనియన్స్, కీరా, క్యారెట్, టొమాటో అండ్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేసి పెప్పర్ అండ్ సాల్ట్ వేసి వీటిని మనము ఎగ్ అడిగిన వాళ్ళకి స్పెషల్గా పైన ఎగ్ కూడా యాడ్ చేసి ఇస్తున్నాము. ఇలా తినడం అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ అనేది బాగా ఫిట్గా ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ లెమన్ జ్యూస్. రిచ్ మన బాడీ అనేది ఎప్పుడు హైబ్రిడ్గా ఉంచడానికి లెమన్ జ్యూస్ అనేది తీసుకోవాలి. అది కూడా మనము లెమన్ విత్ పుదీనా అండ్ సబ్జా సీడ్స్ తయారు చేస్తున్నాము. ఇది మన మార్నింగ్ మెనూ ఫ్రెండ్స్. అండ్ ఈవినింగ్ మెనూ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.